మీ సామాజిక వర్గం, మీరు నమ్ముకున్నటువంటి మీ సామాజిక వర్గాన్ని ఇంకా 100 ఏళ్ళు సంపద సంపాదించుకున్నట్టు ఆస్తులు దోసుకున్నారు. ఇసుక కోరీలు, గ్రాండేట్ మొత్తం ఏ ఒక్కటి పోనీయాల రాష్ట్రంలో, ఒక్కటి కూడా పోనీయాలే. మిషన్ భగతని అన్ని రకాలుగా ఇక్కడ పోనిచ్చిన భయ్. మళ్ళంతా వేరే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కాదు దీంట్లో. మొత్తం ఈ కేసీఆర్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఇసుక దండ చేసింది. రాష్ట్రం 1000 కోట్లు సంపాదించారు. దాంట్లో కమిషన్ కేసీఆర్ కు, కేటీఆర్ కు పంపించారు, కవితకు పంపించారు. ఇదంతా ఎక్కడిది? ఇంత దోపిడి జరిగి మళ్ళా నీతి వాక్యాలు వలుకుతున్నారు ఏంద్రబాయ్? నాకు అర్థం కాదు. నీతి వాక్యాలు వలుకుతున్నారేంది? లేకుంటే మా ముఖ్యమంత్రి దిగిపోవడం కాదు, ఆర్థిక స్థితిగతులు మాత్రమే చెప్పాడు. రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని మాత్రమే చెప్పాడు. చేతగా కాదు. తెలంగాణ ప్రజలకు తెలిసి ఉండాలి, ఇక్కడ ఉద్యోగస్తులకు కూడా తెలిసి ఉండాలి. ఇగో ఇది అని వాస్తవ విషయాలు తెలిపాడు.